నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒక్కరోజు పర్యటన నిమిత్తం బాపట్ల విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు స్వాగతం పలికిన కలెక్టర్, శాసనసభ్యులు. బండ్లమ్మ ఆలయంలో బయటపడ్డ రాగి యంత్రములు, ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో సముద్ర స్నానాలు, వనభోజనాలకు పోటెత్తిన భక్తులు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధం, ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ కార్యదర్శి బత్తుల సురేష్. బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశ్వర్ నరేంద్ర వర్మరాజు కుమారుని వివాహ రిసెప్షన్ సందర్భంగా పాండురంగపురం, ఓడిరేవు, సూర్యలంక బీచ్ సందర్శించి అనంతరం గోల్డెన్ శాండ్స్ 5 స్టార్ హోటల్కు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేరుకున్నారు. బాపట్ల జిల్లా ఒకరోజు పర్యటన నిమిత్తం ఆదివారం ఉదయం 12:20 పాండురంగపురం, ఓడరేవు, సూర్యలంక బీచ్లను ఆయన సందర్శించారు. అనంతరం గోల్డెన్ శాండ్స్ 5 స్టార్ హోటల్ చేరుకుని అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కి పూల మొక్కలు అందించి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్, జాయింట్ కలెక్టర్ భావన, బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, డీఎస్పీ రామంజనేయులు, బాపట్ల చీరాల తహసీల్దార్లు షేక్ సలీమా, గోపీకృష్ణ తదితరులు ఉన్నారు. బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశ్వర్ నరేంద్ర వర్మరాజు కుమారుని వివాహ రిసెప్షన్ సందర్భంగా బాపట్ల మండలం పాండురంగాపురం గోల్డెన్ శాండ్స్ 5 స్టార్ హోటల్కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ని శాసనసభ్యులు వేగేశ్వర్ నరేంద్ర వర్మరాజు సమక్షంలో కర్లపాలెం గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ బాజీ, కాజా తదితరులు ఉన్నారు. కార్తీక మాసం చివరి వారం కావడంతో బాపట్ల జిల్లాలోని సూర్యలంక సముద్ర తీరం జనప్రవాహంతో పోటెత్తింది. మరో 4 రోజుల్లో కార్తీక మాసం పూర్తయిపోతుండటంతో రాష్ట్ర నలుమూలల నుండి సూర్యలంక సముద్ర తీరానికి స్నానాలు చేయడానికి భక్తులు, యాత్రికులు అధిక సంఖ్యలో వస్తున్నారు. మహిళలు సూర్యలంక సముద్ర తీరంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి విజయమ్మ ఆధ్వర్యంలో యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. బాపట్ల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొత్తమాసు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు అనిల్, ప్రధాన కార్యదర్శి కోలపూడి సురేష్, సహాయక కార్యదర్శి మామిడి రమేష్ కుమార్, కోశాధికారి ఉపేంద్ర గుప్తా, సభ్యులు వక్కలగడ్డ పుల్లయ్య గుప్తా, పారెపల్లి సురేష్, మేడ సత్యనారాయణ, సీతారామంజనేయ ప్రసాద్, ఆదినారాయణ భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. బండ్లమ్మ ఆలయంలో పాతపీఠం తొలగింపులో రాగి యంత్రములు లభ్యమైనట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పిఠలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భగలముఖి బండ్లమ్మ అమ్మవారి ఆలయంలో గల పాత సిమెంట్ పీఠం, సిమెంట్ సింహాలు భిన్నమైనందున డోనార్ స్కిన్ కింద నూతన రాతి పద్మపీఠం, పంచలోహాల సింహంలు ఏర్పాటు చేయటకు చర్యలు చేపట్టారు. ఇందుకు గాను బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర్ నరేంద్ర వర్మ తమ కుటుంబం నుండి 10 లక్షల విరాళం అందజేస్తామని హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన పనుల్ని దేవాదాయ శాఖ కమిషనర్ వారి ఉత్తర్వుల ప్రకారం నిర్వహిస్తుండగా అమ్మవారి ముందు గల సిమెంట్ పద్మపీఠం, ఇరువైపులా గల సిమెంట్ సింహాలని అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ పూజారులు భక్తుల సమక్షంలో తొలగింపు చేయగా పీఠం మధ్యలో 2001 సంవత్సరంలో నిక్షిప్తం చేయబడిన రాగి యంత్రములు, 3 స్టీల్ నాణ్యములు,
21 పాదరసము లభించిందని ఆలయ కార్యనిర్వహణాధికారిని తెలిపారు. ఇవన్నీ సీల్ చేసి అధికారుల సమక్షంలో ఆలయ పూజారులకు అందజేయడం జరిగిందని ఆలయ ఈవో వివరించారు. ఈ కార్యక్రమంలో పిట్టలవానిపాలెం మండలం తహసీల్దార్ దూలిపూడి వెంకటేశ్వరరావు, చందోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ మరి వెంకట శివకుమార్, చందోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి బండ్లమూడి సుజాత, వీఆర్ఓ అరుణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఎం గోపి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కల్లకోట జగదర్ రెడ్డి, సభ్యులు కేతరాజు, పట్టాభి రామారావు, వక్కలగడ్డ ప్రసాద్, దేవస్థాన వేద పండిత్ శ్రీరామ శర్మ, ఆలయ పూజారులు నర్సారెడ్డి, పిట్టు బల్లారెడ్డి, కృష్ణారెడ్డి, సత్యశిల్పశాల తెనాలికి చెందిన శిల్ప ఆచార్యులు, మయాచార్యులు మరియు వారి బృందం సిబ్బందికి కె శ్రీనివాసరావు, ఎస్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. శ్రీ బగలాముఖి అమ్మవారు 8వ స్థానం. అటువంటి శక్తి క్షేత్రంలో అమ్మవారి ముందు గల సిమెంటు పద్మపీఠాన్ని భిన్నమైనటువంటి పద్మపీఠాన్ని తొలగించి తొలగించిన సమయంలో ఆ పీఠంలో మధ్య భాగంలో ఇవన్నీ ఉన్నాయి. మరి ఇది పూర్వం నుంచి వచ్చినటువంటి రాగి యంత్రము, అలాగే మరొక యంత్రము, ఇది ఒక శ్రీచక్రము, ఈ 3 యంత్రాలు, ఈ నాణ్యాలు, అలాగే ఈ పాదరసం, ఇవన్నీ కూడా ఈరోజు అమ్మవారి ముందు గల పురాతన పద్మపీఠం తొలగింపులో పురాతనం కాదు 2001వ సంవత్సరంలో అప్పుడు అమ్మవారి సన్నిధిలో ఆ పద్మపీఠాన్ని సిమెంట్తో మేము తయారు చేయించాము. మరి ఆ రోజున ఈ యంత్రం నిక్షిప్తం చేసినప్పుడు ఇవి గమనించండి ఒకసారి. ఆ రోజున నవధాన్యాలలో కొన్ని నవధాన్యాలతో పాటు ధాన్యం కూడా వేసాము. ఆ ధాన్యము గింజగానే ఉన్నది ఇప్పటికీ కూడా 10 సంవత్సరాలు అయినా సరే అలాగే ఉన్నది. అలాగే ఈ యంత్రాన్ని కట్టినటువంటి సూత్రాలు కూడా ఏమాత్రం భిన్నం కాకుండా అలాగే గట్టిగా ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే అమ్మవారు ఎంత శక్తివంతమైన అమ్మవారు, ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చెప్పక్కర్లేదు. అమ్మవారికి ఆ నిదర్శనానికి తార్కాణం. అలాగే ఈరోజు జరిగిన పంచనామా కార్యక్రమంలో మా దేవస్థాన పూజారులు, అలాగే మా ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులు, అలాగే ఈ కార్యక్రమ అంటే ఈ పద్మపీఠాన్ని అలాగే సింహాలను తయారు చేసేటువంటి సత్య శిల్పశాల తెనాలి వారికి చెందినటువంటి శ్రీ చిన్న మయాచారి గారు, అలాగే పెద్ద మయాచారి గారు, అలాగే వారు తర్వాత మండల తహసీల్దారు, అలాగే స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు, తర్వాత గ్రామ పంచాయతీ కార్యదర్శి, చందోలు రెవెన్యూ అధికారి, అలాగే మా దేవాదాయ శాఖ బాపట్ల డివిజన్ ఇన్స్పెక్టర్ వారి సమక్షంలో ఇవన్నీ కూడా తీయటం జరిగింది. తీసిన వస్తువులన్నింటినీ కూడా మా దేవస్థానం పూజారులకి నిత్య పూజా కార్యక్రమాల్లో పెట్టే విధంగా ఇవన్నీ వాళ్ళకు అందజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ప్రారంభం చేశాం. దీని తర్వాత జరిగే కార్యక్రమం ఏమంటే అమ్మవారి ఈ సిమెంటు పద్మపీఠం స్థానంలో నూతనంగా గ్రానైట్తో తయారు కాబడిన పద్మపీఠం, అలాగే పంచలోహాలతో నిర్మితమైనటువంటి సింహాలు పోతపోసి ఆ 2 ఇవి ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమానికి మా బాపట్ల శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీమాన్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మరాజు గారు వారు స్వంత ఖర్చుతో 10 లక్షల రూపాయలని విరాళాన్ని ప్రకటించారు. ఆ విరాళంతో ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. మరి ఈ కార్యక్రమంలో ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే అమ్మవారి అభివృద్ధి కార్యక్రమాలకి మన బాపట్ల శాసనసభ్యులు శ్రీకారం చుట్టారు ఒక రకంగా. ఇక్కడ నుండి మా ధర్మకర్తల మండలి సభ్యులు, ధర్మ చైర్మన్, అలాగే ఆలయ పూజారులు, భక్తులు అందరి సహకారంతో ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఇక నుండి శ్రీకారం చుట్టబోతున్నాం. పిట్లవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన పిట్టలవానిపాలెం మండలం చందోలు బగలముఖి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా అమ్మవారిని అభయప్రదాయినిగా అలంకరింపజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడారు. ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయిందని, దీంతో దేవాదాయ శాఖ అధికారులు దేవాలయ ప్రాంగణంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ఈ పద్ధతిలో భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. ప్రముఖ శక్తి క్షేత్రమైనటువంటి శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయం ఈ కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో అందరికీ సెలవు దినాలు, అలాగే ఈ ప్రాంతంలో పర్యాటక కేంద్రంగా సూర్యలింగం కూడా ఉండటం, ప్రతి ఒక్కరూ కూడా
పొన్నూరు సహస్రలింగేశ్వర స్వామి దర్శనం, అలాగే చందూరు బగలాముఖి అమ్మవారి దర్శనం చేసుకొని అలాగే బాపట్ల సముద్ర స్నానానికి వెళ్తుంటారు. మరి అందులో భాగంగా ఈరోజు ఉదయం 5 గంటల దగ్గర నుండి భక్తుల తాకిడి ప్రారంభమైంది. వచ్చిన భక్తులందరినీ కూడా వరుస క్రమంగా ప్రశాంతంగా అమ్మవారి దర్శనం జరిగే విధంగా అన్ని ఏర్పాటు చేశాం. అలాగే ఆ దర్శన అనంతరం అందరికీ కూడా ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు భక్తుల తాకిడి విపరీతంగా ఉన్నటువంటి పర్వదినాలలో రద్దీని దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్లు నిక్కచ్చిగా తప్పనిసరిగా ఏర్పాటు చేయమని మాకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ఆ క్యూ లైన్లు కూడా పటిష్టంగా ఉండాలని, వాటిని ఎప్పుడు కూడా పర్యవేక్షిస్తుండమని మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం భక్తులు నెట్టుకోకుండా తోపిడీ లేకుండా ప్రశాంతంగా చక్కగా 1 by 1 వరుస క్రమంగా వెళ్ళే విధంగా అన్ని ఏర్పాటు చేశాం. అలాగే క్యూ లైన్లను కూడా మా దేవస్థానం సిబ్బంది ఎప్పుడు కూడా పర్యవేక్షిస్తూ అమ్మవారి దర్శనానికి అన్ని ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా భక్తకోటికి మరొక మారు కార్తీక మాసం శుభాకాంక్షలతో తెలియపరుస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. చందలు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ బగలముఖి అమ్మవారి దేవాలయంలో ఈ నెల 19వ తేదీన 82వ దివ్య అమావాస్య హోమ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ఈ దివ్య అమావాస్య హోమ కార్యక్రమంలో పాల్గొనే ఉభయదాతలు 1116 రూపాయలు దేవాలయం ఆన్లైన్ బ్యాంకు ఖాతాకు ఈ నెల 17వ తేదీలోపు చెల్లించాలని సూచించారు. ఇప్పటివరకు దేవాలయ ప్రాంగణంలో 81 అమావాస్య హోమంలో పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ హోమ కార్యక్రమంలో పాల్గొని తమ కోరికలను అమ్మవారికి విన్నవించుకున్న వెంటనే పరిష్కారం అవుతాయని భక్తులు విశ్వాసమన్నారు. కార్తీక మాసం చివరి రోజు బుధవారం ఈ దివ్య అమావాస్య హోమం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో ఒక విశిష్ట ప్రత్యేక కార్యక్రమం ప్రతి నెల జరుగుతూనే ఉంటుంది. అదే ఏమంటే అమావాస్య దివ్య హోమ కార్యక్రమం. ఈ అమావాస్య దివ్య హోమ కార్యక్రమం ప్రారంభం జరిగి ఇప్పటికి 81 అమావాస్యలు పూర్తి కాబట్టాయి. 82వ అమావాస్య ఈ నెల 19వ తారీఖు బుధవారం అయింది. ఆ రోజు రాత్రికల అమావాస్య కాబట్టి ఆ రోజు సాయంత్రం 4 గంటల దగ్గర నుండి శ్రీ అమ్మవారి పూజా కార్యక్రమాలు జరిపి అమ్మవారిని భక్తులు దీపజ్వాలల మధ్య యాగశాల ప్రవేశం చేయటం, అలాగే అమ్మవారికి ధూపసేవ చేయడం, అలాగే మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రదక్షిణాలు ఇవన్నీ జరుపుకొని అమ్మవారి హోమ కార్యక్రమాలు ప్రారంభం జరుగుతాయి. మరి సాయంత్రం 4 గంటల ప్రారంభమైన ఈ పూజా కార్యక్రమాలు దాదాపుగా 8 గంటల తర్వాత పూర్తవుతుంటాయి. కాబట్టి భక్తులు మీ యొక్క ప్రయాణ సౌకర్యాలను దృష్టిలో పెట్టుకోండి. మొట్టమొదటి సొంత వాహనాల ద్వారా ఎంతసేపైనా ఉండవచ్చు. ఎందుకంటే మరి ప్రయాణ సౌకర్యాలను దృష్టి పెట్టుకోవడం, మీ యొక్క మరి గమ్యం కూడా ఎంత దూరం ఉన్నది మీరే గమనించుకొని ఎంతవరకు అవకాశం అంటే అంతవరకు ఆలయంలో అమ్మవారి కార్యక్రమాలు తిలకించండి. మరి అమ్మవారి కార్యక్రమాలు తిలకించుకొని ప్రసాద స్వీకరణ చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరి కోరుతున్నా. సర్వే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆర్గనైజేషన్ కార్యదర్శి బత్తుల సురేష్ అన్నారు. కర్లపాలెం మండలం యాజలి గ్రామం చెందిన నిరుపేద కూలీ లుక్క అంకమ్మ వంట చేసే క్రమంలో గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించడంతో మహిళకు గాయాలయ్యాయి. బాధిత మహిళకు ఆదివారం ఆర్గనైజేషన్ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సభ్యులు శ్రీరామ్ సునీల్ మాట్లాడారు. యాజలి గ్రామం చెందిన మహిళకు మంటలు అంటుకుని తీవ్ర గాయాలయ్యాయని సదరు మహిళకు తమ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. బాధిత మహిళకు మానవత్వ దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలన్నారు. తమ వంతు సహాయాన్ని అందించామని తమ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు, అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి, కోశాధికారి జోగి సువర్ణరాజు, సభ్యులు కోలపూడి కుమార్, బొగ్గవరపు శివ, యాషం రాజా రమేష్, నరాల శెట్టి నాగరాజు, సుబ్బారావు, పెద్దమల్లు, శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 4 రోజుల క్రితం యాజరి గ్రామంలో ఒక్క అంకమ్మ అనే మహిళ ఇంట్లో వంట చేసుకునే క్రమంలో గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు మొహానికి బాడీకి మొత్తం రావడంతో ఒళ్ళంతా పూర్తిగా చాలా వరకు దగ్గర 60% ఒళ్ళంతా కాలిపోయింది. అయితే గతంలో కూడా వాళ్ళ భర్త చనిపోవటం, 2 పిల్లలు ఉండటం, ఆమె రోజు బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని మన సభ్యుడు శ్రీరామ్ సునీల్ గారు మన ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ సభ్యులకు మనకు చెప్పడంతో మన సభ్యులు అందరూ సహకారంతో ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమెకి మన ఆర్గనైజేషన్ తరఫున మన చేతనైన సాయం చేస్తాం. ఇదే విధంగా స్థానిక వ్యక్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, సోషల్ సర్వీస్ వాళ్ళు కానీ
ఆ మనిషికి సాయం చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రోజు ఆమె పొద్దున్నే పనికి వెళ్తే కానీ సాయంత్రం పిల్లలకి అన్నం పెట్టుకోలేని పరిస్థితిలో ఆమె జీవనం సాగిస్తుంది. బేల్దారి పని చేయటువంటి ఈ రోజులో ఒక ఆడ మనిషి బేల్దారి పని చేసి పిల్లలను సాగడం అంటే మామూలు విషయం కాదు. అటువంటి ఆమెకు సాయం చేయడం మన ధర్మంగా భావించాలి. కాబట్టి దాతలందరూ ఎవరైనా ముందుకొచ్చి మన చేతనైన సహాయం చేస్తే బాగుంటుంది మా ఆలోచన. ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ తరఫున ప్రతి ఒక్క పేదవాడికి సాయం చేసే దృఢ సంకల్పంతో మేము ముందుకు సాగుతున్నాం. మేము చేసే ప్రతి పని కూడా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా అవ్వాలనే సంకల్పంతో మేము ముందుకు సాగుతున్నాం. యాదల గ్రామానికి చెందినటువంటి లొక్క అంకమ్మ అనివార్య కారణాల వల్ల గ్యాస్ లీక్ అయ్యి శరీరం అంతా కూడా కాలిపోయి ఉంది. వారు కూడా బాగా పేదరికంలో సెలవు పోషిస్తూ నిత్యం కూడా కూలి పని చేసుకుంటూ చేస్తుంది. ఆ క్రమంలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది అని తెలుసుకొని మేము ఆమెకి మా వంతు సాయంగా చిరు సాయం చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క భావాలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క ఆలోచనల్ని ఇంకా పునరావృతం చేసి ప్రతి ఒక్కరు కూడా ఆమెకు సాయం చేస్తే తొందరగా కోలుకుంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆమెకి సాయం చేసి అందరూ కూడా ఆ కుటుంబానికి తలా చేస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. బాపట్ల గ్రంథాలయంలో విద్యార్థులకు పరుగు పందెం పోటీలు నిర్వహించారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బాపట్ల శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు ఉత్సాహభరితమైన క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరుగు పందెం మరియు క్యారం పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ఆర్ కళ్యాణ్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించగా గ్రంథాలయ అధికారి ఏ శివాజీ గణేశన్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రంథాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన అనంతరం శివాజీ గణేశన్ మాట్లాడారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ క్రీడా కార్యక్రమాల విద్యార్థుల్లో పోటీతత్వం, శారీరక సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎంతగానో దోహదపడిందని అన్నారు. ఈ వారోత్సవాలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ చేత పుస్తకాలు చదివించాలి, లైబ్రరీకి వచ్చి మీ చేత పుస్తకాలు చదివించాలన్న కాన్సెప్ట్తో ఈ వారోత్సవాలు జరిగేది. మళ్ళా మీకోసం మెంబర్షిప్ కూడా సహజంగా మేమేందంటే 200 అట్లా కట్టించుకుంటాం. చిన్నపిల్లలకి 50 రూపాయలతో మెంబర్షిప్ ఇస్తాం. మీకు ఇక్కడికి రావడానికి ఖాళీ లేని సందర్భంలో ఆ బుక్స్ బయటికి తీసుకెళ్ళి మీరు ఇంటికాడ చదువుకొని మళ్ళీ తీసుకొచ్చి ఆ బుక్ ఇచ్చేసి మరో బుక్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. పిటిలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ధర్మసత్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 49వ కార్తీక మాస మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కర్రి వెంకట ప్రసాద్ శర్మ మాట్లాడారు. ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ధర్మసత్రంలో గల ఈ కోదండ రామస్వామి దేవాలయ ప్రాంగణంలో 49వ కార్తీక మాస మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు కర్రి వెంకట ప్రసాద్ శర్మ తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 21వ తేదీన శివ కళ్యాణం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ధర్మసత్ర ప్రాంగణంలో 45 కిలోల గీతా కర్పూరాన్ని వెలిగించారు. 4 మండలాల నుండి వచ్చిన ఆర్యవైశ్య మహిళలు కర్పూరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం 2000 మంది భక్తులకు కార్తీక వన సమన్నదన కార్యక్రమం జరిపించారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల నుండి భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మసత్రం యందు చందోలు ఈరోజు వన సమారాధన కార్యక్రమం సందర్భంగా 49వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది. 45 కేజీల కర్పూరం వెలిగడం జరుగుతుంది. 2000 మంది దాకా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ కూర్చున్నాము. అలాగే ఈరోజు 50 మంది దంపతులతో గీతా కర్పూర యాగం జరుగుతుంది. అలాగే 45 కేజీలు కర్పూరం వెలిగించి తర్వాత తదనంతరం స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒక్కరోజు పర్యటన నిమిత్తం బాపట్ల విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కి స్వాగతం పలికిన కలెక్టర్, శాసనసభ్యులు. బండ్లమ్మ ఆలయంలో బయటపడ్డ రాగి యంత్రములు, ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో సముద్ర స్నానాలు, వనభోజనాలకు పోటెత్తిన భక్తులు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధం, ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ కార్యదర్శి బత్తుల సురేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.